మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో డిఐఈఓ మాధవి ఆధ్వర్యంలో జిల్లాలోని కళాశాల ప్రిన్సిపల్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ జిల్లా అధికారి మాధవి మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు సకాలంలోని చేరాల్సిందిగా కేంద్రంలోని నీటి వసతి కల్పించడం జరిగిందన్నారు. విద్యార్థులు ఎలక్ట్రానిక్ సంబంధిత వస్తువులు కానీ పరీక్షా కేంద్రాలకు తీసుకురావద్దని సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఉత్తీర్ణత పొందినటువంటి విద్యార్థులందరూ ప్రభుత్వ కళాశాలలో చేరే విధంగా ప్రోత్సహించాలని కళాశాల ప్రిన్సిపల్లకు సూచించారు. వాళ్ళు ఏం చేస్తారంటే మీ అప్లికేషన్ పార్టీ కంప్లీట్ చేసుకోండి. అప్లికేషన్ కంప్లీట్ అయితే మీకు లాగిన్ ఇస్తారు. మనకి గవర్నమెంట్ సెక్టర్ వాళ్ళకి లాగిన్ ఇస్తారు. లాగిన్ అయితే మనం అడ్మిషన్స్ చేసుకోవచ్చు దాంట్లో. అవునా కదా? మనం దాంట్లో చేసుకుంటే మనం బిఎస్ సేఫ్. లేకుంటే పిల్లవాడు మళ్ళీ ఇంకెక్కడన్నా ఏదైనా కాలేజ్కి జంప్ అవుతాడు. అవునా కదా? మన హ్యాండ్లో ఒక 10 ఉన్నాయి అడ్మిషన్స్. ఆ 10 మన లాగిన్లో పోయినాయి అనుకోండి, ఆ పిల్లవాడు అడ్డుకోవడానికి మనకి తర్వాత ఈ 20 తర్వాతనే మనం ఏదైతే ఒక ఆబ్జెక్టివ్స్ ఉన్నది కదా, ఆఫ్టర్ లాస్ట్ ఇయర్ మనం మార్చినట్లయితే మనం ఏదైతే చేసామో అదే విధంగా తర్వాత ఈ 20 తర్వాతనే మనం ఏదైతే ఒక అదే విధంగా అప్లోడ్ చేయాలి. ఆల్ టికెట్స్ ఇచ్చేసి పిల్లలకు ఆల్ టికెట్ ఇస్తూ కేవలం ఏదైతే